అండ్ రీసెంట్ బ్లాక్ బస్టర్, సో అటు తెలుగు హిందీ మొత్తం యానిమల్, దాంట్లో వన్ ఆఫ్ ద Zoya. బెస్ట్ క్యారెక్టర్ జోయా. యా సో ఆ అమ్మాయికి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు బయట. అవును సో బేసిక్ గా యా అంటే అమ్మాయి చూడటానికి బాగుంటుంది అది ఇది అని. ఆ వాయిస్ కూడా చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. సో ఆ వాయిస్ చెప్పింది హరిణి గారు, అవునా? రైట్. సో దానికి ఎలా అప్రోచ్ అయ్యారు, అది ఎలా జరిగింది జోయాకి? రమణ గారు అని అనదర్ డబ్బింగ్ ఇన్ఛార్జ్, Hmm. ఆయనతో నేను అవతార్ 2 చెప్పాను, ఇంకా కొన్ని ఫిల్మ్స్ కి రామ్ సేతు కూడా చెప్పినట్టున్నారు కదా? రామ్ సేతు రామ్ సేతు కూడా చెప్పారు. ఓకే. సో కొన్ని సినిమాలు చెప్పాను. అలానే జోయాకి యాక్చువల్లీ నన్ను జోయా వాయిస్ కి సెలెక్ట్ చేయలేదు, నన్ను వాయిస్ టెస్ట్ కి పిలిచింది రణబీర్ సిస్టర్ క్యారెక్టర్ కి. ఓకే. అది వాయిస్ టెస్ట్ ఇచ్చా. అప్పుడు కూడా నేను చాలా కంగారులో ఉన్నా, నాకు ఏం సినిమా ఏం తెలీదు, యానిమల్ అని తెలీదు. ఓకే. అనిమల్ అని తెలీదు. అక్కడికి వెళ్ళిన తర్వాత రణబీర్ గారి ఇది చూసినప్పుడు ఓ ఇది రణబీర్ మూవీనా అని అనుకున్నా. ఐ గాట్ ఎక్సైటెడ్. బట్ అప్పటి వరకు నాకు తెలీదు. రాకేన్ మౌళి గారు చెప్పించారు మా చేత డబ్బింగ్. ఓకే. సో ఫస్ట్ టైం నాకు బాగా గుర్తు, నేను కన్సోల్ రూమ్కి వెళ్ళి నేను త్వరగా వెళ్ళిపోవాలండి, నాకు వేరే కమిట్మెంట్ ఉంది, త్వరగా చేసేస్తారా వాయిస్ టెస్ట్ అని అడిగా. బికాస్ ఆల్రెడీ నా తర్వాత 2-3 వెయిట్ చేస్తున్నారు అక్కడ. నేను వెళ్ళిపోవాలండి, నాకు 10 minutes ఉంది, నేను వెళ్ళిపోవాలి అని అంటే, ఎట్ టైమ్స్ ఏమనిపిస్తుంది అంటే వర్క్ మాకు ఇలా టైమింగ్స్ ఉంటాయి కదా, ఈ టైం నుంచి ఈ టైం వరకు వేరే వర్క్ కి లేట్ అయిపోతున్నాం అని అనిపిస్తుంది. ఐ హ్యావ్ టు రోమ్ 2-3 స్టూడియోస్, అప్పుడప్పుడు 5 స్టూడియోస్ a day తిరుగుతాం మేము. సో అలాగా లేట్ అయిపోతుంది, ట్రాఫిక్ ఉంటుంది. సో ఆ కంగారులో నేను పోతే పోయింది, నేను దానికి వెళ్ళిపోవాలి, లేకపోతే నన్ను తిట్టేస్తారు. అక్కడ డైరెక్షన్ డిపార్ట్మెంట్ వెయిట్ చేస్తారు, వాళ్ళందరూ వెయిట్ చేస్తారు థియేటర్ తీసుకొని, డబ్బింగ్ థియేటర్ బుక్ చేసుకొని. సో అందుకు అక్కడికి వెళ్ళి అడిగితే మిగతా అందరికి 40 minutes 1 hour అలా జరుగుతోందంట వాయిస్ టెస్ట్. నేను వెళ్ళాను, రాకేన్ మౌళి గారు నేను ఆయన గురించి విన్నా కానీ ఆయన నాకు తెలీదు. సో ఐ వాజ్ లైక్ నన్ను పంపిస్తారా త్వరగా అని అంటే, ఆయన 5 minutes లో మిమ్మల్ని పంపిస్తా అన్నారు. లేదంటే ఎక్కువసేపు అవుతుందంటే నేను రేపు వస్తా అని చెప్పా. నాకు కొంచెం కంగారు ఎక్కువ బేసిక్గా. లేదు ఎక్కువసేపు అవుతుందంటే చెప్పండి, నేను రేపు వస్తా అని చెప్పా. లేదు మిమ్మల్ని పంపించేస్తామన్నారు. వెళ్ళారు. ఆ సిస్టర్, యంగర్ సిస్టర్, ఆమెకి చాలా తక్కువ డైలాగ్స్ ఉంటాయి సినిమాలో, ఏవో ఒక 2 డైలాగ్స్ చెప్పించారు. ఓకే అని చెప్పి వెళ్ళిపోమన్నారు. అదేంటి వీళ్ళు ఏమైనా ఫీల్ అయ్యారా అని అనుకున్నా. బట్ లక్కీలీ నెక్స్ట్ టైం నన్ను మళ్ళీ డబ్బింగ్ చెప్పేద్దు అని పిలిచారు. అక్కడికి వెళ్ళిన తర్వాత జోయా, అదేంటి ఈ అమ్మాయి కాదు కదా నేను వాయిస్ టెస్ట్ ఇచ్చింది, మళ్ళీ స్టార్ట్ చేసా. ఈ అమ్మాయి కాదండి నేను వాయిస్ టెస్ట్ ఇచ్చింది, మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారు అని. లేదు ఈ అమ్మాయికి చెప్పు అన్నారు. ఐ డోంట్ నో, ఒకటే సీన్ అన్నారు. ఒకటే సీన్ ఒక ఐ థింక్ 6-7 hours చెప్పాము ఆ సీన్. అవునా? ఒక్కటే 1-2 సీన్స్ ఉంటాయి చిన్నవి తను ఉన్నవి. ఒక పెద్ద సీన్ ఉంటుంది వేర్ తను రణబీర్ కి నిజం చెప్తూ ఉంటుంది. ఆ సీన్ ఒకటి, ఇంకొకటి లాస్ట్ లో ఒక చిన్న సీన్ ఉంటుంది, అంతే. దానికి ఐ థింక్ వీ గేవ్ 6 good hours పట్టింది. బికాజ్ హిందీ నుండి తెలుగు అక్కడికక్కడ చిన్న వర్డ్స్ సింక్ అవ్వాలి, లిప్ సింక్ అవ్వాలి, అన్నీ అవ్వాలి అని చెప్పి. సో ఆ టైంలో అనుకున్నా ఇది ఒక్క సీనే కదా, ఎవరు చూస్తారు, ఎవరు గుర్తుపడతారు అనుకున్నా. బట్ దాట్ బ్రాట్ మీ రియలీ గుడ్ రికాగ్నిషన్. చాలా మంది అంటే తనకు కూడా ఆ క్యారెక్టర్ ప్లే చేసిన తనకు కూడా ఫాలోవర్స్ సంథింగ్ కొన్ని lakhs లో ఉండాలి. సినిమా రిలీజ్ అయిన తర్వాత మిలియన్స్ కి వెళ్ళిపోయాయి. దగ్గర ఒక 2.5 million 3 million వరకు ఫాలోవర్స్ వెళ్ళిపోయారు. అంటే ఆ క్యారెక్టర్ ఇంపాక్ట్ అంత. అలాంటి క్యారెక్టర్ మీరు డబ్బింగ్ చెప్పారు. అది నాకు చెప్పేటప్పుడు అస్సలు తెలియలేదు. రిలీజ్ అయినప్పుడు ఐ వాజ్ లైక్ ఇంత హైప్ అవుతుంది ఏంటి ఈ అమ్మాయి అని అనుకున్నా. ఎక్కడో క్యూట్ గా హస్కీగా ఉంటుంది ఆ వాయిస్. అంటే ఐ థింక్ రణబీర్ గారు స్మోక్ చేస్తున్నప్పుడు ఒక డైలాగ్ చెప్తారా, ఏమైనా గుర్తుందా మీకు ఆ డైలాగ్? పరిచయానికి చాలా థ్యాంక్స్, ఇంకొకసారి ఆ గుండె కొట్టుకుంటుంటే చూడాలనిపించింది. ఆయన స్మోక్ చేస్తూ ఉంటారు, ప్లీజ్ థ్యాంక్ యూ, అంతే. చాలా కష్టం. మొత్తం మీద ఆవిడున్న సీన్స్ అన్నిటికీ ఒక 6-7 hours లో మీరు డబ్బింగ్ చెప్పేశారు. దట్ టుక్ ద లాంగెస్ట్. నేను అప్పుడు వెళ్ళేటప్పుడు కూడా చెప్పా డిపార్ట్మెంట్ వాళ్ళకి, ఒక్క సీన్ ఇన్ని అవర్స్ చెప్పడం నాకు కూడా ఫస్ట్ టైం అండి అని. సందీప్ రెడ్డి వంగ గారు లేరు అప్పుడు? లేరండి. లేరు. ఓకే. సో అంటే రిలీజ్ అయిన తర్వాత చూసిన తర్వాత ఆయన దగ్గర నుంచి ఏమన్నా కాంప్లిమెంట్స్ ఇలాంటి? డబ్బింగ్ కి మంచి నేమ్ వచ్చిందండి. అందరూ డబ్బింగ్ ఆర్టిస్ట్స్ కి, ఈవెన్ తెలుగు ట్రాన్స్లేట్ తెలుగులో ఆ డైలాగ్స్ రాసిన రాకేన్ గారికి, వీళ్ళందరికీ మంచి పేరు వచ్చింది. సో మొత్తం మీద యానిమల్ ఒక టర్నింగ్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. చెప్పొచ్చు. సో మొత్తం వెబ్ సిరీస్లు ఇవన్నీ కలిపి 100కు పైగా సినిమాలు ఇవన్నీ, అంటే ఎలా ఇప్పుడు ప్రెసెంట్ ఎలా అనిపిస్తుంది? అంటే నేనేనా ఇవన్నీ చేసి ఈ టైప్ లో ఏమన్నా? అంటే చాలా సరియల్ గా అనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడికి వచ్చే ముందు ఐ యూస్ టు
వాచ్ డబ్బింగ్ ఆర్టిస్ట్ ఇంటర్వ్యూస్ కోసం నేను వెతుకుతూ ఉండేదాన్ని, చాలా తక్కువ ఉండేవి. అవును. ఆర్సిఎం గారు, ఇలా కొంతమంది, సవితారెడ్డి గారు ఇస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఆర్టిస్ట్స్, వీళ్ళ గురించి చూస్తూ ఉండేదాన్ని. ఐ యూస్ టు థింక్, అరే నేను కూడా ఇలా డబ్బింగ్ ఆర్టిస్ట్ అయితే బాగుంది అనిపించేది. ఐ డోంట్ నో వై అ లాట్ ఆఫ్ పీపుల్ ఆస్క్ మీ, ఎందుకు డబ్బింగ్, వై నాట్ డాన్సింగ్, వై నాట్ యాక్టింగ్, ఇవన్నీ ఎందుకు కాదు, వై జస్ట్ డబ్బింగ్? బికాస్ డబ్బింగ్ ఈస్ వెరీ చాలా ఆఫ్ బీట్ కెరియర్ అని నాకు అనిపిస్తుంది. అందరూ యూజువలీ చూస్ చేసుకునే కెరియర్ ఆప్షన్ కాదు. ఇప్పుడు చాలా మంది యాక్టర్ అవుతా అంటారు, ఇంజనీర్, డాక్టర్. డబ్బింగ్ ఆర్టిస్ట్ అవుతా అని ఎంతమంది, యా డబ్బింగ్ ఆర్టిస్ట్ అవుతామని చాలా తక్కువ మంది అంటారు. బట్ దట్ హ్యాస్ బీన్ అ డ్రీమ్ టు మీ. ఎస్, అంటే ఇప్పుడు మామూలుగా తెలుగు సినిమాలకే కాకుండా వేరే వేరే లాంగ్వేజ్ లో కూడా మీరు డబ్బింగ్ చెప్పారు. అంటే ఒక్కోసారి ఏంటంటే ఇవి కొంచెం ఇబ్బంది పెట్టే డైలాగ్స్ కూడా చెప్పాలి. అంటే లైక్ ఇప్పుడు నేను అంతకు ముందు కూడా మీర్జాపూర్ ఇలాంటి వాటికి డబ్బింగ్ చెప్పిన వాళ్ళని కూడా చూసాను. అంటే ఇప్పుడు వస్తున్న సిచ్యువేషన్ బట్టి యూత్ కనెక్ట్ అయ్యేలాగా కొంచెం వల్గారిటీ గానీ బూతులు గానీ చెప్పాలి. అలా మీరు రీసెంట్ గా ఐ థింక్ మస్త్ హేన్ రహనే కా, సో ఆ సినిమాలో ఒక అమ్మాయికి డబ్బింగ్ చెప్పారు. అవును. సో ఎలా ఫేస్ చేశారు? ఆ బూతులు ఉంటాయి అవన్నీ ఉన్నప్పుడు ఎలా ఫేస్ చేశారు ఏంటి? అంటే మీ అందరికీ తెలిసి ఉంటది, సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవి. సో హరిణీరావు గారు అన్నమాట డబ్బింగ్ దానికి. అంటే తప్పుగా కాదండి, మామూలుగా మీరే అని చెప్పి ఇంట్రడ్యూస్ చేస్తాం. అంటే చాలా మంది కామెంట్స్ కూడా సార్ చాలా బాగా, అంటే వాట్ ఎవర్ అది బూతులా మంచి అని కదా, ఇట్స్ ద ఫీల్, రైట్? సో ఈ అమ్మాయి ఎవరు, భలే డబ్బింగ్ ఆర్టిస్ట్ ఎవరు, డబ్బింగ్ ఎక్కడ, సినిమా ఏది, డబ్బింగ్ ఆర్టిస్ట్ చాలా. సో అలాంటి బూత్ డైలాగ్స్ ఇవన్నీ మీకు చెప్పినప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు, ఎలా చెప్పారు ఆ సినిమాకి? ఫస్ట్లీ దీని వాయిస్ టెస్ట్ కి పిలిచినప్పుడు గోపి గారు అని డబ్బింగ్ ఆర్టిస్ట్, హీ వాజ్ ద డబ్బింగ్ డైరెక్టర్ ఫర్ దిస్, ఈ సినిమాకి. సో ఆయన వచ్చి నాకు చెప్పారు, ఒక మాట చెప్పారు, చూపిస్తాను నీకు వాయిస్ టెస్ట్, కొన్ని సీన్స్ చూపిస్తాను, ట్రై చేయు, నచ్చకపోతే చెప్పకుండా వెళ్ళిపో అని అన్నారు. ఇదేంటి ఇలా అంటున్నారు ఏనా, బికాస్ దట్స్ ద ఫస్ట్ టైం సంబడి టోల్డ్ మీ నచ్చకపోతే వెళ్ళిపో అని, బికాస్ దట్ వాజ్ నెవర్ చెప్పకుండా వెళ్ళిపో అని అన్నారు. ఐ వాజ్ లైక్, ఎందుకు ఇలా అంటున్నారు, నేను ఎప్పుడు ఇలా వినలేదు, ఎక్కడ అలా జరగలేదు ఎప్పుడు. సో ఎందుకు ఇలా అంటున్నారు అంటే కొంచెం అందరూ కంఫర్టబుల్ ఉండరు అలాంటివి చెప్పడంతో. సో బికాస్ నీకేమన్నా నచ్చలేదు, కంఫర్టబుల్గా లేదు అనుకుంటే యూ కెన్ హ్యాపీలీ గో అని. అప్పుడే అన్న, అది ఏమైనా నాకు తెలీదు, ఐమ్ గోనా టేక్ ఇట్ యాజ్ అ ఛాలెంజ్, ఐమ్ గోనా డూ ఇట్ అని చెప్పా ఆయనతో. సో వెళ్ళా, వాయిస్ టెస్ట్ ఇచ్చా. సో వాయిస్ టెస్ట్లో కూడా ఇలానే కొంచెం అడల్ట్ డైలాగ్స్ లాంటివే ఉన్నాయి. ఎట్ ది ఎండ్ ఇట్స్ అవర్ జాబ్, అంతే. ఇప్పుడు నేనే అంత ఫీల్ అవ్వాలంటే అక్కడ యాక్ట్ చేసిన అమ్మాయి షీస్ అ గ్రేట్ పర్ఫార్మర్, షీస్ అ వండర్ఫుల్ పర్ఫార్మర్. ఆమెది చూస్తూ మేము, ఆమె యాక్ట్ చేసింది చూస్తూ, ఏం చేసింది, నేను మధ్యలో ఎట్ టైమ్స్ వాట్ హ్యాపెన్స్ ఇస్ నేను డబ్బింగ్ చేస్తాను, ఏం చేసింది సార్, సూపర్ చేసింది. బికాస్ అదే ఎసెన్స్ మనం తెలుగులో కూడా ఇవ్వగలగాలి, ఎక్కడ తక్కువ చేయకుండా దాన్ని. బికాజ్ నేను తన యాక్టింగ్ కి తగ్గ డబ్బింగ్ ఇవ్వకపోతే అది తనకి కూడా ఒక రకంగా యూనో కొంచెం తక్కువ చేసిన దాన్ని అవుతాను. రైట్.